Hello people, welcome back to our channel Smart Boy Creations. మనం ఈరోజు ఏడుకోతాం మరన్నా యాకాంబ్రి ఏడుంది కొడంగల్ పక్కల యాకాంబ్రి కోతున్నాం అనమాట. ఒకసారి చూసుకోండి, ఇడ మా అన్న, ఇంకో మా అక్క తెలుసు, ఇంకో ఇడ అక్క వదిన ఫస్ట్ టైం వస్తుంది మన బ్లాగ్ లకి. హాయ్ చెప్పదినా సని అని చెప్పరా. ఈడు మా సన్ని బొమ్మడిది. హాయ్ సన్ని, ఒక పాట పాడరా. ఏమనంటే రేవంత్ రెడ్డి మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. రేవంతో 3 రంగుల జెండా ఒకటి అన్నారేవంతో చల్ అమ్మదోడునే రేవంత్ రెడ్డి 3 రంగుల జెండా ఒకటి అన్నారేవంతో కాంగ్రెస్ గెలిపించి ఓట్లేసిండ్రు కొడంగల్ కోయి సర్పంచ్ మాట్లాడి కొడంగల్ ఫంక్షన్ హాల్ రేవంత్ రెడ్డి సజాఖాన్ పేట్ ఇండ్లు చూసిపోయిండు. ప్రపంచం మనకి శుభాకాంక్షలు. జై హింద్, జై భారత్, థ్యాంక్ యూ ఆల్, వెరీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. వీడియో ఏమనంటే రేవంత్ రెడ్డి పాట పాడతాడు. అండ్ ఈ కార్లో అయితే ఇంతమంది మనం, ఇంకో కార్ కూడా ఉంది. వాళ్ళని ఏడ స్టేషన్ దగ్గర ఆగినప్పుడు వాళ్ళని కూడా చూపిస్తాను నేను. సో స్టే ట్యూన్. హియర్ ఈస్ అవర్ అనదర్ కార్. ఆడొక కార్, ఈడొక కార్. దీంట్లో వచ్చేసి మా పెద్ద డాడీ, మా మామయ్య, అమ్మమ్మ, అత్తయ్య, మమ్మీ, పెద్ద మమ్మీ. గొంగడేసుకొని పోయే తాతకి మేము ఎందుకులో అయినా మాది వెళ్ళదు. ముందర కార్ ఆగిందని మేము కూడా ఆగినాం. డాడీ మాకు కూడా బనానా ఇస్తున్నాం కదా, పెద్ద బనానా తప్ప స్కూల్ గా 2 days అవుతుంది. మంచిగా ఉందంట, మంచిగా. హలో గైస్, డాడీ నిన్ను ఏమంటారు, ట్యూషన్ కూడా పోతా. కెమెరా బాగుందిగా. మా ఇద్దరు కార్ కన్నా ఇదొక దుమ్ము ఫస్ట్ స్నాక్ ఇలా మలుతురా. డెకరేట్ ఫస్ట్ సీట్ సపరేట్ వాళ్ళ కోసం, కానీ సిటీలో ఫాలో అవుతారు, కానీ ఇక్కడ ఫాలో కావాలి. సిటీలో వాళ్ళే అనురాధ కూడా అటెండ్ అంటే ఫస్ట్ సీట్లు ఎవరు కూర్చోలే. ప్రెగ్నెంట్ వాళ్ళకి రెండు వేరు అంటే ఆఫ్టర్. ఇంకా హ్యాండిక్రాఫ్ట్స్ కూడా వాళ్ళకి ఎంత కొంచెం వేస్ట్ మోహాల్ అయితే అసలు సీట్స్ అయ్యారు హ్యాండిక్రాఫ్ట్స్ వాళ్ళకి. అది వాళ్ళ సీట్ అని తెలిసినా కూడా నేను ఒక్కొక్కరు దాని మీద అయితే మొన్న ఒక ఆమె తిడుతుంటారు. నయం వేసింది ఎవరు మాక్సిమం నేను ఏ బస్ గైస్, వీళ్ళు నన్ను ఇండైరెక్ట్ గా ఇక్కడికి లేవమని చెప్తారు. ఫస్ట్ సీట్లో వచ్చి ఆబ్వియస్లీ ఓన్లీ కొట్లాడలేదు ఎప్పుడేమని కదా అని. అవి వాకపోతావు ఒకటిగా. కాదు, ఇట్లా ఇచ్చినప్పుడు వాళ్ళు సగం ఎక్కడ పోతుంది. లేదు ఆడి తట్టుకుంటుంది. ఇట్లా కాదు, అది మీరేదో చేస్తారు.
హాయ్. హాయ్ నైస్ మా మామయ్య ఈ కార్లో ఉండు కాబట్టి ఇంతసేపు మాట్లాడలే. దాంగా ఉందంటే హాయ్ వాటర్ ఇచ్చాను. చూడండి మా కోసం ఆపిరు ఇంత కారు. బాయ్ మేము అవతలకి వస్తున్నాం. కనిపిస్తలే. నిన్న ఏమైంది ఉండరాదు అయితే జైష్మా ఫుల్ తిట్టిండు అన్న పని ఫుల్ హెయిర్ స్టైల్ ఉంది అనేసి. అయితే అత్తయ్య వాళ్ళ డాడీ ఏమంటున్నాడు, నాలాగా ఉండాలని ఎవరో జైష్మామ్ అన్నాడు. నాలా ఉండాలంటే అసలు అది ఏడున్నాయి అన్ని తాత అంటాడు. కరెక్ట్ చెప్తావు. మామయ్య అన్నాడు కటింగ్ చేపించుకొని 10-15 నిమిషాలు తిట్టినాను. తిట్టిన తర్వాత తాత అన్నాడు మీ జయేష్ మామ లాగా ఉండాలి ఎంటికలు అంటే అత్తయ్య అన్నది. మామకి ఎంటికలేడు ఉన్నాయి అసలు కానీ. కిలోమీటర్ అయిపోతుంది 2 నిమిషాలు అవుతుంది. ఇంకా 1 కిలోమీటర్ మాత్రమే ఉంది టెంపుల్కి. నేను అప్పటి నుంచి ఏం మాట్లాడతలే ఆడబెట్టిన. ఏదో అది నడుస్తూనే ఉంది, మేము పోతూనే ఉన్నాం మాట్లాడుకుంటా. అదలా రైట్ సైడ్ లా కిందికి డౌన్ లోకి వెళ్ళిపోతున్నాం. గుడిలో మాత్రం నీళ్ళు మస్తుంటాయి తెలుసా. దుంకకు మామ పోయావుగా దుంకరాదా పోకు అసలు గుండంగాడికే పోకు నువ్వు. వద్దు పోవద్దు నువ్వు. చెప్తున్నా తిడతాడు నువ్వు చెప్తే నేను ఎందుకు నడుస్తూనే ఉంటుంది గైస్, పట్టించుకోకండి. సైడ్ పెట్టినండి. See this new పెళ్లి కొడుకు నిక్కి బావ ఇక్కడ చూడు. హాయ్ గైస్ మా మమ్మీ. అండ్ గాయస్ వీఆర్ గోయింగ్ ఇన్ టు టెంపుల్. ఇయర్ గుడి లోపలికి పోతున్నాం మనం ఇప్పుడే. ఈయన మొత్తం చేపలు ఉన్నాయి, ఇది మొత్తం వాటర్ మధ్యలో టెంపుల్. అండ్ ఇయర్ ఇక్కడ టెంపుల్ ఉంది. గైస్ దిస్ ఈజ్ అ షార్ట్ వ్లాగ్ అనమాట. వీఆర్ డన్ విత్ దర్శనం అండ్ అందరం ఫ్యామిలీ కలిసి వచ్చినాం. ఎందుకంటే అరే మీకు అసలు ఎందుకో కూడా చెప్పలేము కదా. ఈరోజు మామయ్యది అత్తయ్యది మ్యారేజ్ డే ఉంది. అంటే 4 years అయింది మ్యారేజ్ అయ్యి. మా మమ్మీ ఈటింగ్ కొబ్బరికాయ. సారీ నీకు ఇవ్వలేరా? మా నిక్కి బాబా పెళ్ళి కొడుకు. ఇక్కడ చూడమ్మా, ఇక్కడ చూడు గైస్. మా అత్తయ్య సీటింగ్ అరేంజ్మెంట్ చేస్తుంది. వీళ్ళు ఏడికి వచ్చినా తినడానికి తీసుకొని వస్తారు, మీకు తెలుసు కదా. జస్ట్ ఇండియన్ థింగ్స్.
చాలా రోజుల తర్వాత ఇట్లాంటి బోర్లో వాటర్ అయితే తీసుకోబోతున్నాను నేను. అండ్ మన వాళ్ళు మొత్తం అందరు అడగుస్తారు. అండ్ వాటర్ తీసుకోవడానికే నేను వచ్చిన, తినడానికి తెచ్చిరు. సో ఈ వాటర్ తాగడానికైనా సరే హ్యాండ్ వాష్కైనా యూజ్ అవుతాయి. ఇయర్ ది టెంపుల్ పక్కనే ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది. సో దాని కింద కూర్చొని తింటున్నాం అన్నమాట. హ్యాపీ బర్త్డే టు యూ అన్న సాంగ్ వస్తుంది. అరే ఒకటి అప్పుడు మనము ఫ్లవర్ బర్త్డే కిస్ కదా. ఇప్పుతుండది. అండ్ వీఆర్ స్టార్టెడ్ బ్యాక్. మళ్ళీ ఇంటికి రిటర్న్ అయిపోయినాం. అండ్ నేను అంత పెద్ద బ్లాగ్ ఏం కాదు, జస్ట్ షార్ట్ బ్లాగ్. ఇది ఎందుకు వచ్చినామంటే మామయ్య అత్తయ్య మ్యారేజ్ డే ఉంది ఈరోజు. వాళ్ళని చూపించేద్దాం అనుకున్నాను. వాళ్ళిద్దరు ఒక దగ్గర ఎప్పుడు కనిపించలేదు నాకు ఇప్పటివరకు. ఫోటో ఉంది పెడతాను. ఒక ఫోటో లాస్ట్కి పెట్టి ఒక సాంగ్ పెడతాం చిన్నగా అయిపోతుంది. బయట వ్యూస్ బయట కదా. బండి పోవాలి పట్టు పట్టు. వచ్చింది మీరు వద్దు నాకు. చూడండి గాయస్, మీరు గ్యాప్ దొరికితే ఆడుందా అందులోకి అవుతాడు ఎప్పుడు వాటర్లకి. ఏయ్ నిక్కి బావా, అయినా పట్టుకో ఇట్లా. ఇంతకుముందే ఇంటికి వచ్చేసినాం. ఇప్పుడే కేక్ కట్ చేసినాం అనమాట. ఇంకా మా తాతకి చలి పెడుతుంది, నాకు కూడా చలి పెడుతుంది అనుకో, అది వేరే విషయం. సో ఇప్పుడే కేక్ కట్ చేసినాం, తినేసినాం కేక్, ఎందుకంటే యానివర్సరీ ఉందని చెప్పిన కదా. అండ్ ఈ వ్లాగ్ ఇక్కడ ఎండ్ చేద్దాం అనుకుంటున్నా. అండ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయ్స్.